ఈ తీర్పు వల్ల జరిగే కొన్ని దుష్పరిణామాలు గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ఒకటి, మీరు ఎట్లా డిసైడ్ జేస్తారు? ఒక వ్యక్తి కన్సెంటింగ్ అడల్టా? తన కన్సెంట్ తోటి ఆ వృత్తిలోకి వచ్చిండ్రా? లేకపోతే భయపెట్టి, ప్రలోభపెట్టి, వాళ్ళని మోసగించి ఈ వృత్తిలోకి తీసుకొచ్చిండ్రా? ఎట్లా డిసైడ్ జేస్తారు? రెండోది, ఏ ఒక్క డిసిషన్‌ని గానీ, జడ్జ్‌మెంట్‌ని గానీ వాడుకునే కొన్ని డేగలు, రాబందువులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కాస్త బలహీన పరిస్థితి లోపల ఉన్నారనుకోండి. ఆ వ్యక్తిని ఇటువంటి రాబందువులు ఏం జేయొచ్చు? "అమ్మ, నువ్వు చూడడానికి చక్కగా ఉన్నావు. సుప్రీం కోర్ట్ గూడా పర్మిషన్ ఇచ్చేసింది. ఈ పని జేస్తే నీకు డబ్బులు సంపాదించుకోవచ్చు. నీ కష్టాల నుండి బయటపడిపోవచ్చు" అని ఒక రకంగా వాళ్ళని ప్రలోభపెట్టి ఇటువంటి వృత్తిలోకి దింపే అవకాశం ఉంది గదా! ఇంకో కోణం ఏంటిదంటే, ఇటువంటి వృత్తి లోపల ఒకసారి దిగిన తర్వాత దాని నుండి ఎంత కష్టమైనా సరే బయటపడడానికి ప్రయత్నం చేసినా, అది ఒక రకంగా ఇంపాసిబుల్ టాస్క్ లెక్క అనిపిస్తది చాలామందికి. ఎందుకంటే సొసైటీ వీళ్ళపైన ఒక ముద్ర వేస్తది. చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ గూడా ఒక ముద్ర వేసేస్తారు. వాళ్ళు ఎక్కడికి ఏ పని చేసుకుందామని ఎళ్ళినా గానీ, "చూడు, ఆ పనే బాగుండే గదా! అదే జేసుకొని పో" అని సూటిపోటి మాటలంటారు. సో, మనం మాట్లాడుతుంది చాలా క్రిటికల్ కేస్ గురించి మాట్లాడుతున్నాం. దీనితోటి ఇంకొక ముప్పు గూడా ఏముందంటే, ఒక రకంగా కోర్టు ప్రాస్టిట్యూషన్‌ని ఎండోర్స్ జేస్తుందని ప్రచారం జేసే శక్తులు గూడా ఉన్నాయి. అట్లా ప్రచారం జేసి ప్రలోభాలకు గురి జేసే శక్తులు గూడా ఉన్నాయి. దీని నుండి వాళ్ళను ఎట్లా కాపాడగలుగుతాం మనం? నా అభిప్రాయం ఏంటిదంటే, సెక్స్ వర్కర్‌లకు హక్కులు ఉండొద్దా? కంపల్సరీ ఉండాలి. వాళ్ళ గురించిన కొన్ని చట్టాలు ఉండొద్దా? తప్పకుండా ఉండాలి. ఒకవేళ వాళ్ళు విల్లింగ్‌గా ఇందులో నుండి బయటకొచ్చి వేరే వృత్తి ఎంచుకుందామని వాళ్ళు ఏదైనా దరఖాస్తు చేసుకున్నారనుకోండి, ఆ మీడియం గూడా ఉండాలి. ఆ అవకాశం ఉండాలి. వాళ్ళు గౌరవంగా పెళ్ళిళ్ళు జేసుకొని, సమాజం లోపల కలిసిపోయి, నార్మల్ సిటిజన్స్‌గా బతికే అవకాశాలు గూడా ఉండాలి. ఈ తీర్పు అనేది ఏ విధమైన ప్రభావం చూపబోతుంది సొసైటీ పైన? మీ అభిప్రాయం చెప్పండి. రకరకాల అభిప్రాయాలు తెలుసుకుంటేనే గదా మనకు కొన్ని కొన్ని విషయాల పట్ల క్లారిటీ వచ్చేది. మీ అభిప్రాయం గూడా చెప్పండి మిత్రులారా. నమస్తే.